హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ హెల్త్. నేను సరిత. ప్రస్తుతం నాతో పాటు స్పెషల్ గెస్ట్ అని చెప్పాలి. బోల్డర్, డీపర్, అన్ఫిల్టర్డ్ టాక్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మేడం, ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్. సో మరెన్నో డౌట్స్ తో నేను మేడం దగ్గరికి వచ్చేసాను. మేడంతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. చాలా మంది ఉమ్మనీరు పగిలిపోతే టెన్షన్ పడిపోతుంటారు. ఇంట్లోనో లేకపోతే ఇక్కడ గాబరా అయిపోతుంటారు. అయితే ఉమ్మనీరు పగిలిన తర్వాత ఎన్ని అవర్స్ లో డెలివరీ అనేది అవుతుంది మేడం? ఉమ్మనీరు పగిలినప్పుడు వాళ్ళకి ఒకవేళ దగ్గరలో హాస్పిటల్ లేకపోతే ఇలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏం చేయాలి ఫస్ట్ ఆ బేబీ పగలగానే? ఎప్పుడైనా కూడా ఉమ్మ నీరు కనుక పోయినట్టు అయితే మీరు కంగారు పడకుండా చాలా చాలా ప్రశాంతంగా ఫస్ట్ మీరు సర్దుకున్న అవన్నీ పెట్టేసుకుని మీరు బుక్ చేసుకున్న హాస్పిటల్కి వెళ్ళాలి. ఎందుకంటే మీరు ఒకవేళ మీరు బుక్ చేసుకున్న హాస్పిటల్ కాకుండా ఏదైనా పక్క హాస్పిటల్కి వెళ్ళారనుకో, అక్కడ కరెక్ట్గా స్టాఫ్ లేకపోయినా మీకు ఉమ్ము నీరు పోయిందని చెప్పి సెక్షన్ చేస్తారు. అలా ఎప్పుడు చేయొద్దు. ఉమ్ము నీరు పోయిన వెంటనే ప్రపంచం ఏమి ముంచుకుపోదు, తల్లి బిడ్డకి ఏమి నష్టం జరగదు. తల కిందికుంటే తల వెళ్ళి సీల్ చేస్తుంది. సీల్ చేస్తుంది, ఉమ్మ నీరు లీకింగ్ ఆగుతుంది, కొంచెం కొంచెంగా పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరు బుక్ చేసుకున్న హాస్పిటల్కి, ఎక్కడైతే మీకు డెలివరీ చేస్తారని చెప్పారు అక్కడికి వెళ్ళాలి. వెళ్ళి మనము బేబీ ఎలా ఉంది, హార్ట్ బీట్ చెక్ చేసుకోవాలి, ఎన్ఎస్టీ చెక్ చేసుకోవాలి, వాటర్ లెవెల్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలి, పెయిన్స్ రావడానికి మెడిసిన్స్ ఏమన్నా ఉంటే మళ్ళీ దాని సంగతి చూసుకొని డెలివరీ చేసుకోవాలి. మేము ఉమ్మనీరు పోయిన తర్వాత కూడా ఒక 4 hours లో డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, 48 hours లో డెలివరీ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అది ఫిక్స్డ్ కాదు, ఇన్ని గంటల్లోనే డెలివరీ అవ్వాలని ఎప్పుడు ఎక్కడ ఉండదు. మనము కేస్ టు కేస్ చెక్ చేసుకుని బయాస్ గా లేకుండా ఏది బెస్ట్ అయితే అది చేయాలి. సో డెలివరీ ఫస్ట్ బేబీ ఆ అంశంలోనే అంటే లైక్ ఆ ఇంటికి ఫస్ట్ వాళ్ళు ఒకవేళ ప్రెగ్నెన్సీ అయితే చాలా స్థితి మెత్తంగా చూసుకుంటారు. ఈ ఉమ్మనీరు ఇట్లా పగిలిపోయినప్పుడు వాళ్ళకి ఎక్కువ టెన్షన్ అయిపోతూ ఉంటుంది. అయితే చాలా సెన్సిటివ్ గా చూసుకుంటారు మేడం. అయితే ప్రెగ్నెన్సీలో చాలా మంది కాళ్ళు కూడా కింద దింపుకునేవారు. ఎగ్జాంపుల్ మా సిస్టర్ అయినప్పుడు నేను అలాగే చూసుకున్నాను. అసలు చాలా దానికి వన్ ఆఫ్ ద రీజన్ ఆ సిసెక్షన్ అవడం నేనేమో, ఎందుకంటే అసలు ఎక్సర్సైజ్ గా చేయించేదాన్ని కాదు, ఎక్కడ మోమో అలా చూసుకునేదాన్ని. సో ఇట్ ఈస్ అంత నీడా, లైక్ అంత సెన్సిటివ్ గా చూసుకోవడము, లేకపోతే వాళ్ళకి అంత గాజు లాగా చూసుకోవడము ఎలా అసలు లేదు. మంచి ప్రెగ్నెన్సీ ఫేజ్ ఆఫ్ లైఫ్. సో మనకి మనం ఒక ఫేజ్ లాగా చూడాలండి. ఆ ప్రెగ్నెన్సీ కోసం అని వర్క్ ఆపొద్దు, వర్క్ కోసం అని ప్రెగ్నెన్సీ ఆపొద్దు. ఇవన్నీ కూడా సహజ సిద్ధంగా మనకి ఒక ఫేజ్ లాగా ముందుకు వెళ్ళిపోతాయి. సో ప్రెగ్నెన్సీలో బెడ్ రెస్ట్లు కానీ, దాని తర్వాత వర్క్ ఆపడం కానీ, ఇంటి పనులు మానేయడం కానీ అలాంటివి ఏమీ అవసరం ఉండదు. యూ కెన్ బి యాజ్ నార్మల్ యాజ్ పాసిబుల్. ఒకవేళ ప్రత్యేకమైన సినారియోస్ ఏదైనా ఉంటే డాక్టర్స్ మీకు చెప్తారు. సో ఫిజికల్ గా యాక్టివ్ గా ఉండొచ్చు. సో మనం ఈ డెలివరీస్ ఎంతగా చూసుకుంటామో మిస్క్యారేజెస్ అని కూడా చాలా వింటుంటాం మేడం. అంటే లైక్ 2 months 3 months కన్సీవ్ అయిన 2-3 months ఎంతో హ్యాపీగా ఉంటారు. లైక్ ఆ 2-3 months వచ్చేసరికి మిస్క్యారేజ్ అనేది అయిపోతుంటుంది. ద మెయిన్ రీజన్ ఆఫ్ మిస్క్యారేజ్ ఎక్కడ, లోపం ఎక్కడ వస్తుంది? ఈ మిస్క్యారేజెస్ అవ్వడానికి రీజన్ ఏంటి? చాలా రీజన్స్ ఉంటాయి మిస్క్యారేజెస్ కి. క్లుప్తంగా మనం చెప్పాలి అని అనుకుంటే మిస్క్యారేజెస్ కి 3-4 రీజన్స్ ఉంటాయి. ఒకటి ఎగ్ క్వాలిటీ, స్పర్మ్ క్వాలిటీ. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా, స్పర్మ్ క్వాలిటీ బాగాలేకపోయినా మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. 2 జనుపరమైన సమస్యలు, అంటే ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ కానీ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా మిస్క్యారేజెస్ అయిపోతాయి. న్యాచురల్ గానే అవే మిస్క్యారేజ్ అయిపోతాయి. 3rd రీజన్ ఏదైనా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా బ్లడ్ క్లాటింగ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఫోలిక్ యాసిడ్ రిసెప్టర్ అబ్నార్మాలిటీ ఉండొచ్చు, వైటమిన్స్ తీసుకోకపోయి ఉండొచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, ఇలా ఎన్నో రకాల సమస్యలు ఉండొచ్చు. ఎప్పుడైతే ఎవరికైనా మిస్క్యారేజ్ అవుతుందో ఇలా అందరికీ అవుతుంది, దీనికి మనం టెస్టులు చేసుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ వచ్చాక చూసుకోవచ్చు అని అనుకోవద్దు. You have to evaluate the reason behind miscarriage. మేల్ ఫ్యాక్టరా, ఫీమేల్ ఫ్యాక్టరా, హార్మోన్సా, జెనెటికా ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే 2-3 సార్లు మిస్క్యారేజ్ అయిపోయిన తర్వాత తెలుసుకోవడం అనేది మూర్ఖత్వం. ఎప్పుడైనా ఏదైనా కారణం ఉండి మిస్క్యారేజ్ అవుతే మటుకు మనం తెలుసుకోవాల్సింది.
రైట్. సో మీకున్న ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో వన్ డేంజరస్ కేసు గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఆ కేసు అయ్యో బాబా నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ దిస్ కేస్ రా అది అనిపించింది అంటే మీ లైఫ్ లో ఒక్క కేసు గురించి మాకు బ్రీఫ్ గా. ఎన్నో కేసెస్ మనము కాంప్లికేషన్స్ ఉన్నాయి, మనం డీల్ చేస్తూ ఉంటాం. ఎప్పుడైనా కాంప్లికేషన్స్ ఉన్న పేషెంట్స్ తో మనము ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కాంప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మనకి ఇబ్బందులు రావు. వాళ్ళకి తెలుసు వాళ్ళ కాంప్లికేషన్స్ ఉన్నాయి. అన్కాంప్లికేటెడ్ కేసెసే మనకి పెద్ద తలనొప్పి. అలా ఒకటి. అవును, ఇప్పుడు మనకి డెలివరీ అనేది పునర్జన్మ అని ఎందుకు చెప్తారు? బికాస్ డెలివరీలో ఏమైనా అవ్వచ్చు కాబట్టి. సో అలాంటి ఒక కేసు పోస్ట్ డెలివరీ మదర్ కి పీపీహెచ్ అయింది. పీపీహెచ్ అంటే పోస్ట్ పార్టం హెమరేజ్. పోస్ట్ పార్టం హెమరేజ్ కొంచెం బేబీ వెయిట్ ఎక్కువ ఉన్నా, ఉమ్మనీరు ఎక్కువ ఉన్నా, ఓవర్ డిస్టెన్షన్ అయిపోయినా, డయాబెటీస్ ఉన్నా, ఇలా బిగ్ బేబీస్ డెలివరీ అయినా పోస్ట్ పార్టం హెమరేజ్ అవ్వచ్చు. వాళ్ళు అలా వచ్చి అడ్మిషన్ అవుతారు డెలివరీకి. మన అదృష్టం బాగాలేకపోతే అలా మన వైపు వచ్చి మంచిగా అడ్మిట్ అయిపోతారు. అడ్మిట్ అయిపోయిన తర్వాత డెలివరీ కూడా అవుతారు. లాస్ట్ డెలివరీ మంచిగానే ఉండే అని చెప్పి అడ్మిట్ అయిపోతారు. డెలివరీ అయిపోయిన తర్వాత కదా అంత పెద్ద బేబీ అంత పెద్ద యూట్రస్ లో నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వడానికి రెసిస్టెన్స్ చూపిస్తుంది. దాన్నే పీపీహెచ్ అంటారు. పోస్ట్ పార్టం హెమరేజ్ లో కొన్ని నిమిషాల్లోనే కొన్ని లీటర్ల బ్లడ్ లాస్ అవుతుంది. ఎందుకంటే యూట్రస్ కాంట్రాక్ట్ అయ్యి గట్టిగా అయితేనే ఆ వెజల్స్ ఏవైతే బ్లీడ్ అవుతూ ఉంటాయో సీల్ అయిపోయి, ఆ సీలింగ్ అవ్వడానికి యూట్రస్ కాంట్రాక్ట్ అవ్వాలి. యూట్రస్ కాంట్రాక్ట్ కానప్పుడు ఎటోనిక్ పీపీహెచ్ అంటారు. ఆ ఎటోనిక్ పీపీహెచ్ ఇలా నేను చెప్పిన కారణాల వల్ల అవ్వచ్చు. సో అలా వాళ్ళు బ్లడ్ లాస్ అవుతున్నప్పుడు అది మనకి కంట్రోల్ చేయడానికి ఎక్కడ దారి ఉండదు. అయితే దానికి కొన్ని పద్ధతులు ఉంటాయి. కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, బెలూన్స్ ఉంటాయి, కొన్ని వాస్కులర్ అక్లూషన్స్ అని ఉంటాయి. అవన్నీ కూడా చేస్తాం. అవన్నీ అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు. కానీ అవి స్టెప్ వైజ్ గా చేయడానికి కూడా మనకి బ్లడ్ లాస్ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ టికింగ్ క్లాక్. ఎవ్రీ 5 minutes కి ఒక 500 ml బ్లడ్ లాస్ అవుతుంది అనుకో. సో మనము విత్ ఇన్ 10 minutes 5 minutes ఇచ్చేయాలి మెడిసిన్స్. 5 minutes లో మనము బలూన్ వేయాలి, 5 minutes లో టాంపరేట్ చేయాలి, 5 minutes లో అనెస్థీషియా అంటారు చూసుకోవాలి ఎక్కడి నుంచి బ్లీడ్ అవుతుందా అనేసి. 5 minutes 10 minutes లోపు మనము అంత బ్లడ్ లీక్ అయిపోతున్నప్పుడు అప్పుడు ట్రాన్స్ఫ్యూజన్స్ ఇస్తాం కదా. ఒక పేషెంట్ కి ఆల్మోస్ట్ 30 ట్రాన్స్ఫ్యూజన్స్ ఇచ్చాం. అంత బ్లడ్ లాస్ ఉండింది. వాళ్ళు లాస్ట్ కి ఏమంటారు, మేము నడుచుకుంటూ వచ్చాం, మాతో ఇలా ఎలా జరుగుతుంది అంటారు. అంటే వాళ్ళకి తెలుసు కానీ ఒప్పుకోరు. వాళ్ళు ఏదో చాలా గొడవ చేయడానికి ట్రై చేశారు. ఇది నోన్ కాంప్లికేషన్. 3.5 kg బేబీ డెలివరీ అయినప్పుడు, ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు, డయాబెటీస్ అని తెలిసి కూడా బాగా తిండి పెట్టినప్పుడు ఇవన్నీ తెలియదు. డెలివరీ అయిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మనము ముందస్తుగా ఏమని చెప్తాం? వచ్చిన ప్రెగ్నెంట్ ఉమెన్ కల్లా నీకు పీపీహెచ్ రావచ్చు అని చెప్పలేం కదా. నీకు వచ్చినప్పుడు అది వచ్చిందని చెప్తాం. అది నోన్ కాంప్లికేషన్ కాబట్టి అది మేనేజ్ చేయాలి. ఇప్పటికీ మన హాస్పిటల్స్ లో బ్లడ్ బ్యాంక్ ఉన్నది, అన్నీ ఉన్నాయి కాబట్టి మంచిగా సర్వైవ్ అయ్యి నడుచుకుంటూ పేషెంట్ వెళ్ళిపోయింది. కానీ ఆ ఇన్సిడెంట్ దగ్గర నుంచి వెళ్ళిపోయేంత వరకు రోజు హింసే. అంతేకాదు రకరకాల మంది ఫోన్ చేస్తూ ఉంటారు, రకరకాల వాళ్ళు ఎందుకు ఇట్లా అయిందని అడుగుతూ ఉంటారు. అది నోన్ కాంప్లికేషన్స్ అని తెలిసినప్పటికి కూడా జనాలు వాళ్ళ వరకు వస్తే ఒప్పుకోరు. సో నాకు అప్పుడు అనిపించింది, ఇంకా మనము ఎంత స్ట్రిక్ట్ గా డయట్ మెయింటైన్ చేస్తానో నేను, అంతకన్నా స్ట్రిక్ట్ గా ఉంటే తప్పితే మనకి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండవు. బిగ్ బేబీస్, చబ్బీ బేబీస్, హయ్యర్ వెయిట్ బేబీస్ తో వచ్చే అతి పెద్ద ప్రాబ్లం పీపీహెచ్. అది మదర్ లైఫ్ నే తీసుకెళ్ళిపోతుంది. ఇది అర్థం చేసుకోకుండా అడ్డగోలుగా ఫుడ్ పెడతారు. సో అది చాలా చాలా ప్రమాదకరం, మీకే ప్రమాదకరం. మేము హాస్పిటల్లో ఉంటాము, మాకు బ్లడ్ బ్యాంక్స్ ఉంటుంది, మేము లైఫ్ సేవ్ చేయడానికి ఎన్నో ప్రొసీజర్స్ ఉంటాయి. ఎంబాలిజం దగ్గర నుంచి మనము బ్లాక్ చేసేస్తాం వెజిల్స్. అలా ఎన్నో రకాల ప్రొసీజర్స్ ఉన్నప్పటికీ లైఫ్ థ్రెటనింగ్ ప్రొసీజర్ పీపీహెచ్.